గుడ్ ఈవినింగ్. అందరికి వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. ఈరోజు ఒక విషయం మీతో మాట్లాడాలని ఉంది. ఈ లోకంలో ఎన్నో దుర్బోధలు ఉన్నాయి. క్రైస్తత్వంలో దుర్బోధలు ఎక్కువ ఉన్నాయి, నిజ బోధలు తక్కువ ఉన్నాయి. ఎక్కువ క్రైస్తవులందరూ కూడా దుర్బోధలకు గురైపోయి ఉన్నారండి. ప్రేక్షకులారా, ఈ వీడియో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎలా గురైపోయి ఉన్నారంటే వాళ్ళకి యాక్చువల్లీ తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లే. ఆ గందరగోళం అంతా కూడా ఉంది. నేను కొన్ని వీడియోలు దీని మీద చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాను. మీరు చక్కగా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు చూడండి. దుర్బోధ నంబర్ 1 అది ఒకటి నేను ఈరోజు ఒక చూశాను. విజయశ్రాంత్ అని ఒక అతను చెప్తున్నాడు. ఆయన చెప్పింది కొంతవరకు కరెక్టే. మొత్తము 30 దుర్బోధలు చెప్పాడు అతను. 30 దుర్బోధలు అది పక్కన పెట్టండి, కానీ అందులో ఒకటి నేను మాత్రం మీకు తెలియపరుస్తానండి. ఒకసారి అబద్ధ బోధల లిస్టుని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి గమనించి, ఏమిటి ఏరియనిజం అంటే, ఏరియస్ అనే ఆయన 3వ శతాబ్దంలో నీ బోధన తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఏరియనిజం కూడా ఏం చెప్తారంటే, తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. అంటే ముగ్గురు యొక్క దైవత్వాన్ని వీరు ఒప్పుకున్నామని చెప్తారు. అలా చెప్పడానికి చాలా మంది అబ్బా వీరు చాలా సత్యంలో ఉన్నారని భ్రమపడతారు. కానీ ఏరియనిజం వాళ్ళని కొంచెం దగ్గరికి వెళ్ళి వీళ్ళు ముగ్గురులో ఎవరు అసలైన దేవుడు అని అడిగామనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? తండ్రే అసలైన దేవుడు, కుమారుడు తండ్రి కంటే కొంచెం చిన్నోడు, తండ్రే. కానీ యేసుప్రభుకి దేవుడని టైటిల్ మాత్రం ఇస్తున్నారు, కానీ నిజానికి వారు యేసుప్రభు యొక్క దైవత్వాన్ని నమ్మడం లేదు, నమ్మరు. పరిశుద్ధాత్మ యొక్క దైవత్వాన్ని కూడా నమ్మరు. వాళ్ళెవరో తెలుసా? ఏరియనిజం అనే అబద్ధ బోధన నమ్మేవారు. ఈ ఏరియనిజం అనే అబద్ధ బోధన నమ్ముతున్న వాళ్ళు ఎవరో తెలుసా? ఇప్పుడు మన చుట్టూ ప్రపంచ క్రైస్తవంలో మన చుట్టూ మన తెలుగు రాష్ట్రాలు ఎవరున్నారో తెలుసా? క్రీస్తు సంఘము అని బోర్డు పెట్టుకుంటారు కదా. వీళ్ళలో దాదాపు 90% దే వోంట్ బిలీవ్ జీసస్ ఈజ్ ఈక్వల్ టు ఫాదర్. కుమారుడైన యేసు తండ్రితో సమానుడు అని వీరు నమ్మరు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రితో సమానుడని నమ్మరు. తండ్రే అసలైన దేవుడని నమ్ముతారు. కాబట్టి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు, అంతేకాకుండా ఇప్పుడు BOUI పీడి సుందరరావు గారు, వారు నమ్మేది కూడా ఇదే బోధ. అంతేకాకుండా ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, ఆయన నమ్మేది కూడా ఇదే బోధ. వీళ్ళందరూ కూడా ఏ బ్యాచ్ అంటే వీళ్ళంతా ఏరియనిజం. ఇది భయంకరమైన దయ్యపు బోధ. అసలు యేసుప్రభు దైవత్వాన్ని ఒప్పుకోకపోతే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? ఏరియనిజం అబద్ధ బోధ. యూనిటేరియనిజం అంటే తండ్రి ఒక్కడే దేవుడు అంటారు. ఏరియనిజం వాళ్ళు వీళ్ళు ఇదే బ్యాచ్, కానీ బయటికి ఎలా కనబడతారు? యేసుప్రభు దేవుడే, తండ్రి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే అంటారు. కాబట్టి ఇది 2వ అబద్ధ బోధ, ఏరియనిజం. ఈ ఏరియనిజం లో ఉన్న వారికి రక్షణ కలగదు, చాలా ప్రమాదం. ఎందుకంటే యేసుప్రభు యొక్క దైవత్వాన్ని ఒప్పుకోనని వాడే క్రీస్తు విరోధి అంటారు. ఓకే, విన్నారు కదా ఏమని చెప్తున్నాడు అతను. లేటెస్ట్ దుర్బోధ ఎవరి దగ్గర ఉందంటే, నేను ఒకటి అన్నీ చెప్తానండి, కానీ ఒక్క వీడియోలో అది సాధ్యం కాదు. మీరు వెయిట్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది, నేను ఒకటి చెప్తా ఉంటాను. సరే, ఒక దుర్బోధ ఏంటి, చివరిలో నేను నిజమైన బోధ కూడా చెప్తాను. ఓకేనా? రైట్. సరే, బైబిల్ చదివినప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, దాన్ని సరిగ్గా అర్థం కాక, పరిశుద్ధాత్మ చేత వారికి అవగాహన లేక, పరిశుద్ధాత్మ ద్వారా వారు పొందుకోలేక, వారి సొంత ఆలోచనలు బట్టి ఆలోచిస్తూ ఉంటారు. దేవుడి విషయం గొప్ప మర్మం కూడినది, గొప్ప మర్మంతో కూడిన సంగతి మనం తెలుసుకుందామండి. అయితే ఒక విషయం మీకు చెప్తాను చూడండి. దుర్బోధలో అన్నిటికంట గొప్ప దుర్బోధ అంటే ఏరియనిజం. ఏరియనిజం అనేది 4వ శతాబ్దంలో వచ్చింది. ఏరిస్ అనే ఒక వ్యక్తి దుర్బోధన ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన ఏమని ఇంట్రడ్యూస్ చేశాడంటే, మరి యేసుక్రీస్తు వారి దేవుడు కారు, ఆయనకి దైవత్వం అంటగట్టకూడదు, మరి తండ్రి అయిన దేవుడే దేవుడు, యేసుక్రీస్తు క్రియేట్ చేయబడ్డాడు, ఆయనకి బిగినింగ్ ఉంది, అంతం ఉంది అని అంటున్నాడు. మరి అది ఆయన చెప్పాడు. దైవత్వము అంగీకరించలేని, క్రీస్తు అంగీకరించలేన మొట్టమొదటి దుర్బోధ చెప్పిన వ్యక్తి ఎవరంటే ఏరిస్. ఈ విషయం మీద విశ్రాంతి గారు చాలా బాగా చెప్పారు. ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో కొన్ని సంఘాలు ఉన్నాయి, ఈ సంఘాలు మెయింటైన్ చేస్తున్నాయి. ఆనాడు 4వ శతాబ్దంలో మొదలైన దుర్బోధ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఎలాగంటే, జెహోవా విట్నెస్ వాళ్ళు నమ్మరు యేసుప్రభుని దేవుడుగా. కొంతమంది క్రైస్తవులు యేసుప్రభు దేవుడుగా నమ్మరు. అంటే ఇది ఏరిస్ వచ్చిన దుర్బోధ. అయితే ఏరియనిజం అంటారు దీన్ని.
ఇది ఈ ఈ కల్చరు, ఈ యొక్క థాట్ అందులో కూడా కొనసాగుతుంది. సైతాన్ ఏం చేసిందంటే, సైతాను క్రైస్తవ జీవితంలో ఇంట్రొడ్యూస్ చేసింది ఈ సంగతి. యేసు ప్రభువుని ఎప్పుడు అంగీకరించలేని వ్యక్తి ఎవరంటే సైతాను. ప్రపంచమందరూ యెహోవాని అంగీకరిస్తారు. సైతాన్ కూడా అంగీకరిస్తుంది. ఏమని? యెహోవా దేవుడని అంగీకరిస్తుంది. తల కూడా దించుతుంది. అలాగే అందరూ దించుతారు ఆయనే దేవుడని. ఆయన దేవుడని ఇజ్రాయేలీలు నమ్ముతారు, ముస్లిమ్స్ నమ్ముతారు, మనము ప్రపంచమంతా నమ్ముతుంది. అది పెద్ద ఇదేం కాదు. ఈవెను జీవరాశులు కూడా, దెయ్యాలు కూడా నమ్ముతాయి యెహోవా దేవుడని. అయితే క్రీస్తు యొక్క మహిమ, క్రీస్తు యొక్క దైవత్వం, క్రీస్తు యొక్క శక్తిని అంగీకరించలేనిది ఎవరైతే అంగీకరించారో వాళ్ళు సాతాను సంబంధాలని మీరు తెలుసుకోండి. క్రీస్తుని దైవత్వం అంగీకరించలేని వారు దేవుని మూలంగా పుట్టినవారు కారు అని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఉంది కదా. అటువారు సాతాను సంబంధులను రాయబడి ఉంది. అంటే ఎవరైతే ఇప్పుడు లేటెస్ట్ ఎవరంటే క్రీస్తు సంఘం వారు యేసుప్రభుని దైవత్వాన్ని అంగీకరించరు, ఎప్పుడు దేవుడని అంగీకరించరు. కాబట్టి మీరు ఏమైనా వాళ్ళ టచ్లో వస్తే జాగ్రత్తగా ఉండండి. వీళ్ళందరూ ఏరియనిజం ఫాలో చేసేవారు. వీళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను నమ్ముతారు కానీ యేసుక్రీస్తుని దేవుడుగా నమ్మరు. అది ట్రినిటీలో ఇది ఒక జంట. ట్రినిటీని నమ్ముతారు కానీ ఆయన దేవుడు నమ్మరు. చాలామంది క్రైస్తవం ఒకటి BOU, అదెవరు? పిడి సుందరరావు బ్యాచ్. ఈ బ్యాచ్ తగిన చాలా విపి రెడ్డి గారు ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఈ BOI నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించరు. కాబట్టి యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించలేని వారికి రక్షణ ఉండదు, పాపక్షమాపణ ఉండదు, మారు మనసుగా ఉండదు. యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించలేని వారికి ఏది ఉండదని మీరు తెలుసుకోవాలి. ఇది నా ఒక ఈరోజు చెప్పదలుచుకున్నాను. మరి వీళ్ళందరూ తండ్రిని దేవుడిగా అంగీకరిస్తారు, తండ్రిని అంగీకరిస్తారు కానీ యేసుక్రీస్తుని అంగీకరించరు. యేసుక్రీస్తు ఒక దైవత్వాన్ని అంగీకరించరు. యేసుక్రీస్తు తండ్రి కంటే తక్కువవాడు అని చెప్తాడు, సమానుడు అని చెప్పరు. కానీ ఫిలిప్పీల గ్రంథం 2:6 ఆయన సమానుడు అని రాయబడి ఉంది. దైవత్వము కొలస్సీల గ్రంథం 2:9 ఏం రాయబడి ఉందంటే, దేవుని ఒక దైవత్వం ఒక పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. నిజానికి చెప్పాలంటే క్రీస్తులోనే దైవత్వం కనబడుతుంది లోకానికి, ఎవరిలో కనబడట్లే. నెక్స్ట్ మరి సమస్తము తీర్పు తీర్చివాడే యేసుక్రీస్తు. మరి రాబోతున్న దేవుడు యేసుక్రీస్తు, పాప పరిహారం చేసినవాడు యేసుక్రీస్తు, రక్షణ కలిగించినవాడు యేసుక్రీస్తు, మానవుల నిమిత్తం మరణించినవాడు యేసుక్రీస్తు, మన కోసం ప్రాణం పెట్టినవాడు యేసుక్రీస్తు, మనల్ని పునరుత్థానం చేసినవాడు యేసుక్రీస్తు. ఆయన స్వరం విని మనమందరము కూడా మరణంలో నుంచి లేపబడతాము. ఆయన వచ్చినప్పుడు తెస్సలోనికీయుల గ్రంథం 1వ అధ్యాయంలో మనమందరం వెళ్ళి ఆయన కలుసుకుంటాం కదండి. యోహాను సువార్త 5:24 ఆయన స్వరం విని వెంటనే మరణించి వారు అందరూ పునరుత్థానం అవుదురు అని రాయబడి ఉంది. అని యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడు అందరికీ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం నుంచి రాయబడి ఉంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతివాని జీతం చొప్పున జీతం ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం నా వద్ద ఉన్నది. ఆయన తీర్పు తీర్చే దేవుడు, ఆయన మన కోసం వచ్చే దేవుడు, ఆయన మన కోసం మరణించిన దేవుడు, ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు, మన కోసం పుట్టిన దేవుడు, శరీరం ధరించిన దేవుడు. ఆదిలో ఆయన దేవుడై ఉన్నాడు, తర్వాత మన కోసం మానవ స్వరూపం ధరించిన దేవుడు. ఆల్ ఇన్ ఆల్ చెప్పాలంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు, దైవత్వం కూడా ఆయనలో ఉంది. ఎవరైతే ఆయన సర్వభౌమ అధికారాన్ని అంగీకరించట్లేదో వాళ్ళకి రక్షణ లేదని ఒకటి, పరిశుద్ధాత్మ అభిషేకం కూడా వాళ్ళకి లేదు. పరిశుద్ధాత్మ ద్వారా వారు నేర్పింపబడలే, వారు మారు మనసు వాళ్ళకి కలగలేదని. ఇలాంటి వారు క్రైస్తవులు చాలామంది మీ చుట్టూరు ఉన్నారు. జాగ్రత్త అండి, వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో మీరు సహవాసం కూడా చేయకూడదు. ముఖ్యంగా క్రీస్తు సంఘంతో మాత్రం మీరు ఎప్పుడు సహవాసం చేయకూడదు. ఎందుకంటే క్రీస్తు సంఘమే కాదు, ఎవరైతే యేసుక్రీస్తు ఒక దైవత్వాన్ని నిరాకరించుచున్నారో వాళ్ళతో మీరు మాట్లాడకూడదు. కారణం ఏంటంటే వాళ్ళు సాతాను ఆత్మ ప్రవేశించుచున్నది. సాతానుడికి యేసుక్రీస్తు అంటేనే భయం. ఎందుకంటే దాని తల చితగ్గొట్టిన వాడు యేసుక్రీస్తు, మరణ ముళ్ళు ఇర్చినవాడు యేసుక్రీస్తు. 1 కొరింథీయుల 15:52 వచనంలో, ఇదిగో మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమని జయించి ఆయన జీవంలో ప్రవేశించిన వాడు యేసుక్రీస్తు.
కాబట్టి సాతానికి యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు అంటే భయము. మరి ఎవరైనా తనకు భయం ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు సాతాను ఓడించాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ఒక దైవత్వాన్ని అంగీకరించారో వాళ్ళు సాతాను సంబంధులు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీడియో విన్నారు కదా. ఒక్క దుర్బోధ మీకు చెప్పాను. ఏరియనిజం నిజం అని చెప్పాను. ఆ థియోరీ ఇంతవరకు కూడా కొన్ని మందిలో మీకు కనబడుతూ ఉంటుంది. ఎవరు యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించే వాళ్ళందరూ సాతాను సంబంధం గ్రహించి ఈ థియోరీ మీరు ఎప్పుడు అంగీకరించకండి. ఒకవేళ మీరు అంగీకరిస్తే డెఫినెట్లీ కూడా మీరు నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. నెక్స్ట్ దుర్బోధన నేను చెప్తాను. ఇలా ఎన్నున్న ప్రపంచం మీద అన్నీ నేను చెప్పడానికి సిద్ధపడ్డాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. బాయ్. వీడియో లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, లేదా ఒక కామెంట్ ఇచ్చి ముందు పంపించండి. థ్యాంక్ యూ.